హాయ్ అండి, ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియో ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలాగా హ్యాండ్కి లైనింగ్ అయితే కాటన్ ఇది తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. లేకుంటే చేత్తో ఇలా నీట్గా అంటే మనకి స్టిఫ్గా అయిపోతుంది. క్లాత్ వచ్చేసి కాటనే కదా. ఇది ఇక్కడ 2 ఫోల్డింగ్స్కి అయితే చేసిన తర్వాత ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. దీనికి బార్డర్ లాంటిది ఏమీ లేదు కాబట్టి మనం దీనికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హెమ్మింగ్ పట్టీ కోసం. ఇలాగా ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇలా కింద ఫస్ట్ మనకి హెచ్చు తగ్గులు అయితే ఉంటుంది కదా, ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా 1 ఇంచ్ తీసుకోవాలి హెమ్మింగ్ పట్టీ కోసం. ఇలా కింద అంచులు ఉన్నాయి కదా, ఇవి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఏదైనా సరే మనం ఫస్ట్ స్ట్రైట్ కటింగ్ చేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇలా హెమ్మింగ్ పట్టీ కోసం ఇలా 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. కింద అంచులు హెచ్చు తక్కువలు కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా బ్లౌజు హ్యాండ్ హైట్ చూసుకోవాలి. ఇలా షోల్డర్ నుండి స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి హ్యాండ్ హైట్ అనేది ఇలా తెలుస్తుంది. తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా తర్వాత ఇలా హ్యాండ్ ఆర్మ్లు చెక్ చేసుకోవాలి. షోల్డర్ నుండి మనకి ఇలా హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు ఇలా అయినా చూసుకోవచ్చు. లేకుంటే ఇట్లా బ్లౌజు రివర్స్లో ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి కూడా ఆర్మ్ లూజ్ అనేది తీసుకోవచ్చు. 2 మెథడ్లో ఏ మెథడ్ తీసుకున్నా మనకి 1/2 ఇంచ్ అంతా తక్కువ వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూసారా, 7 ఇంచెస్ వస్తుంది. అట్లయినా 7 ఇంచెస్ సేమ్. ఇక్కడ మన 8 నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే 3 ఇంచులు పెట్టుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ 3 ఇంచులు. నాకు ఇచ్చిన బ్లౌజు ఆర్మ్ లూజ్ చంక డౌన్ వచ్చేసి 2.5 ఉందండి, కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజే. ఒకటే మనకి పట్టేసినట్టు ఉంటుంది అది, అందుకోసమని ఇలాగైతే నేను ఫ్రీగా మనకి హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి 1/2 ఇంచ్ అయితే చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ కాదు, ప్లెయిన్ బ్లౌజ్ కటింగు. ఇలా చూసుకోవాలి ఒకసారి. మనకి కింది సైడ్ పైన సైడ్ మార్కింగ్ వేసాం కదా, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు హ్యాండ్. ఇప్పుడు ఇలా చంక డౌన్కి మార్కింగ్ వేసాం కదా, ఇలాగా హ్యాండ్ హైట్ నుండి చంక డౌన్ వరకు కరెక్ట్గా 7 ఇంచులకి ఇలా మనకి 7 నెంబర్ దగ్గర మనకి లైన్ అనేది ఉంటుంది కదా, చివర్లో ఉండాలి. ఇక్కడ 7 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, ఇలా హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చంక లూజ్ నుండి ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్లో ఇలా స్ట్రైట్గా ఇలా మన బాక్స్ డ్రా చేసాం కదా, ఈ కార్నర్లో మన 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్కి ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు 2 మార్కింగ్లను కలుపుతూ ఇలా కర్వ్ స్కేల్తో హ్యాండ్ అనేది ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుండి చంక లూజ్ వరకు ఇలా టేపు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ హ్యాండ్కి లోతు కట్ చేసాం కదా, ఆ లోతు కోసం మళ్ళీ సేమ్ ఫస్ట్ మెథడ్లోనే ఇలాగ మళ్ళీ మార్కింగ్ చేయాలి. ఇది వచ్చేసి హ్యాండ్ లోతు ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ బ్లౌజ్ ఇప్పుడు చంక డౌన్ చూపిస్తాను నేను. 2.5 ఇంచులే ఉంది. ఇలాగా ఇప్పుడు బ్లౌజ్ రివర్స్లో చూసుకోవాలి ఒకసారి. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కదా, మనకి సాగదు.
చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. ఇలా కరెక్ట్గానే ఇలా చూసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసే ముందు. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి చంక డౌన్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ నుండి ఇక్కడికి వచ్చింది, పైనకి 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది పైకి నాకు. ఇలా ఇక్కడికైతే వచ్చింది. కానీ నేను ఆర్మ్ లూజ్ ప్రకారం అయితే బ్లౌజ్ కట్ చేస్తున్నా కాబట్టి 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అయితే మిస్ అయిందండి. హ్యాండ్ లోతు కూడా నేను కట్ చేశాను. ఇలాగా ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర కూడా చిన్న టక్ అనేది పెట్టాలి. మనకు హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ నుండి జాయింటింగ్ చేస్తాం కదా, ఇలాగా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా. దాన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ మనకి హ్యాండ్కి ఎక్స్ట్రా ఖర్చు 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇలా మిగతాది కట్ చేస్తాం.